ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించి వాక్యం అందుకొని ఆ మహోన్నతుని కనపరుస్తూ ముందుకెళదాం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 143వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి అని రాజైన దావీదు పరలోక తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ చెప్తున్నటువంటి మాట, ఆయన సెలవిస్తున్న మాట, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అని తన ఏదైతే కలిగి ఉన్నాడో, ఆయన ఉన్న స్థితిలో దేన్నైతే అనుభవిస్తున్నాడో, ఎటువంటి అనుభవములో ఆయన నిలిచి ఉన్నాడో, ఎటువంటి వేదనలో ఆయన ఉన్నాడో, ఆ వేదనానుభవమును బట్టి దేవుని దగ్గర ఆయన విన్నవించుకుంటున్నాడు. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అని అంటున్నాడు. ఆ తర్వాత అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అని అంటున్నాడు. నీ ఆజ్ఞలు అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అని అంటున్నాడు. ఇంతకు వేదన శ్రమ ఉన్నప్పుడు, పట్టి పీడిస్తున్నప్పుడు, వదిలిపెట్టని స్థితిలో అంటుకొని ఉన్నప్పుడు దేవునిలో దావీదు చెప్తున్న మాట డిఫరెంట్గా ఉంది కదండి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అని అంటున్నాడు. ఏంటిదండి దేవుని ఆజ్ఞలు? మనందరికీ తెలిసిందే కదా. దేవుడు సెలవిస్తున్న మాట, అందులో నీ ఆజ్ఞలు నన్ను బలపరుస్తూ నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అని దావీదు భక్తుడు అంటుంటే, ఆజ్ఞని సంతోషం కలుగు చేస్తుందంట. కానీ ఆ ఆజ్ఞ ఏదై ఉంది? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నన్ను తప్ప వేరొకరిని పూజింపకూడదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మి ఒక్కసారి ఆయన రక్తం చేత కడగబడి మారు మనసు పొందుకొని ఆయన మార్గంలోనికి నువ్వు వచ్చిన తర్వాత నిన్ను విడిపించిన స్థితిని మరవకూడదు, నిన్ను నడిపించిన స్థితిని మరవకూడదు, నీ బలహీనతల నుంచి విడిపించిన ఆ దేవుడు బలపరిచిన కార్యములను నీవు మరవకూడదు, నీ సాక్షార్థమైన జీవితాన్ని నువ్వు మరవకూడదు, అనేకులలో నిన్ను హెచ్చించిన దేవుని కృపా విధానమును నువ్వు మరవకూడదు, మరణములో నుండి నీ ప్రాణమును విమోచించిన ఆ యొక్క పరిశుద్ధుడిని నీవు మరవకూడదు, నీ స్థితి మార్చిన ఆ దేవుణ్ణి నువ్వు మరవకూడదు. ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో రావాలండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని అన్నాడు, అబద్ధ సాక్ష్యములు పలకకూడదు అన్నాడు, నరహత్య చేయకూడదు అని అన్నాడు, ఆ తర్వాత పరాయి స్త్రీని వ్యామోహించకూడదు అని అన్నాడు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞ ఒక జీవితాన్ని పరిపూర్ణతలోనికి, పాపము లేని మార్గములో నుంచి పరిశుద్ధతలోనికి నడిపించే విధముగా ఉన్నాయి కదా. మరి నువ్వున్న స్థితిలో మానవ జీవితాల్లో కొన్ని సమస్యలు రాగానే ఏమైపోతుందంటే, బలహీన హృదయంలో కలిగిన వారి గురించి మాత్రమే చెప్పాల్సి వస్తుంది. ఏమైపోతుంది? కొన్ని శ్రమలు వచ్చి కొంతకాలం వాళ్ళతో ఉండగానే ఆ శ్రమల్లో నుంచి బయటకు రాలేక ఇక్కడ ఉంటే అక్కడ ఆ చర్చ్కి వెళ్తే బాగుంటుందంట, అక్కడ చాలా గొప్పగా కార్యాలు జరుగుతున్నాయంట, అక్కడికి వెళ్తే సంపూర్ణంగా మీకు విడుదల వస్తుంది, ఒక్కసారి మా చర్చ్కి వచ్చి చూడండి ఒకటి. రెండవది, ఇక్కడ కాదు ఇంకొక చర్చ్లో ఉపవాస ప్రార్థన చాలా బలంగా జరుగుతాయండి, ఇన్ని వారాలు అక్కడికి వెళితే ఈ కార్యంలో నెరవేర్పగలుగుతుంది అని చెప్పి అక్కడికి. అంటే చంచలమైన మనసు కలిగి ఉండడం. ఇలా చర్చెస్కే కాకుండా అన్య కార్యాలకు కూడా మనం పాలుగంపులు పొందుకునే స్థితి ఎంతమంది మానవుల జీవితాల్లో లేదండి ఈరోజు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, వేదనయు ఆ తర్వాత శ్రమయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుతున్న దేవా. ఎప్పటికైనా తండ్రి, వేదన పట్టుకున్నా, శోధన వచ్చినా, బాధలు కలిగిన, శ్రమ కలిగిన నా దగ్గర ప్రభ ఎంతకాలము ఉండదయ్యా, వాటినన్నిటి నుంచి విడిపించగలిగిన ఆజ్ఞలనిచ్చిన దేవుడువైన నీవు నాకు తోడై ఉన్నావు కదా, అప్పుడు నాకు సంతోషమే ఉంటుందయ్యా అని దావీదు దేవుని రుచి చూచి తెలుసుకున్న అనుభవంతో ఇక్కడ చెప్పిన ఈ మాటను బట్టి మనము కూడా ధైర్యం తెచ్చుకోవాలండి. అందుకే ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్న మాట, వేదనయు శ్రమయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నది. ఎంత చక్కటి విశ్వాసం కదండి దావీదుది. మరి నా విశ్వాసం ఎలా ఉంది? ఒక సమస్య రాగానే అమ్మ మా గురించి ప్రార్థన చేయండి, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, సిస్టర్ మా గురించి మొరపెట్టండి, ఇదే దేవుడు ఎన్ని రోజులు ఉపవాసం ఇస్తే నేను అన్ని రోజులు ఉంటాను, అంతగా ఉంటాను. ఇతరుల ప్రార్థన ఆధారపడడం కాదండి.
నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ముందుగా నీ జీవాహారమును దేవుడు దగ్గర నుంచి నువ్వు పొందుకొని విశ్వాసంలో నీ సమస్య గురించి నువ్వు పోరాడినప్పుడు మాత్రమే నీ ద్వారానే, నీ సమస్య ద్వారా నీకు దేవుడు ఆ సమస్యకు విజయాన్ని ఇవ్వగలడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు తోడై ఉన్నా, నిన్ను రక్షించడానికి, విడిపించడానికి, నీకు తోడై ఉండడానికి వచ్చి శత్రువులు నీ మీద యుద్ధం చేయడానికి వస్తారు, కానీ నీపైన వాళ్ళు విజయం పొందలేరని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడు మనకున్నాడు కదా. మరి ఆ దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ, దావీదు దేవుడి దగ్గర సెలవిచ్చినట్టుగా శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నాయి ప్రభా, అయినా కూడా నాకు నీ ఆజ్ఞలు సంతోషం కలిగిస్తుందయ్యా. ఎందుకంటే ఒకే ఒక దేవుడవైనా నిన్ను మాత్రమే పూజించమన్నావు, సర్వము చేయగలను కాబట్టే నా సన్నిధిలో నీకు కలిగిన సమస్తమును అందుకొని చెప్పడానికి నిన్ను పూజించమని సెలవిచ్చావు ప్రభా. కాబట్టి తండ్రి, వేరే వాటిలో ఎక్కడ కూడా నా సమస్యకు జవాబు లేదు కాబట్టి నీ దగ్గర ప్రార్థన చేయమన్నావు. దీనిని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అని దావీదు సెలవిచ్చాడు కదా. మరి ఈరోజు ఆ విశ్వాసాన్ని మనం కూడా అందుకొని, శ్రమ నీ దగ్గర ఉందా, వేదన నీ దగ్గర ఉందా, ఈరోజు అవి నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో, వాటి వైపు నాకు దృష్టి పెట్టకుండా ఆ తెగులు నుంచి, ఆ శ్రమలనే కాడిని విరగొట్టడానికి దేవుడు నీ యొద్దకు వచ్చి నీకు విడుదలనివ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు నీకు సంతోషం కలిగిస్తే ఈరోజే, ఈ క్షణమే నీకు విడుదల వచ్చిందని నమ్మి ఆయన్ని స్తుతించి గణపరచబోతున్నావు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం నా తండ్రి. వందనాలు ప్రభా, మమ్మల్ని ప్రేమించి ఆదరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. చక్కటి వాక్యం ఇచ్చావు తండ్రి. అవునయ్యా, దావీదైతే నీ పాద సన్నిధికి చేరి శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, కానీ నేనైతే నీ ఆజ్ఞల యందు నాకు సంతోషం ఉన్నదని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మీకు స్తోత్రమయ్య. అటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసమును ఈరోజు శ్రమల్లో, వేదనల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. విన్న వాక్యాన్ని మేము కూడా మా జీవితాలకు అన్వయించుకొని సంతోషించే కృప నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని నీ సహాయం కోరుతున్నాము నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారికి సంపూర్ణమైన పునరుత్థాన విజయమునిచ్చి మీరు మహిమ పొందండి. చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. యేసయ్యా, వివాహం కావట్లేదని కృంగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. తండ్రి, వారి జీవితాలలో అద్భుతాలను జరిగించమని అడుగుచున్నాను నా తండ్రి. మీకే స్తోత్రములు. అపల భారముతో ఉండి, అసమాధాన స్థితిలో ఉండి, ఆయా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సర్వ సమృద్ధిని, సకల సమృద్ధిని మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. చిన్న బిడ్డలను, వృద్ధులను మీ కాపుదలకు అప్పగించుకుంటున్నాను నా తండ్రి. నా దేవా, నీకు స్తోత్రం. యవనస్తులకు మీ కాపుదల దయచేయండి. మీ కృపలో స్థిరపరిచి మీరే మహిమ పొందమని దేవా, నీకే వందనాలు తండ్రి. చిన్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోనండి, దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా యేసునామమున మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈరోజు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసి వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను అని అనుకున్న వాళ్ళు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా నేనే కాదు, ఇంకా అనేకులు కూడా వాక్యం ద్వారా ఆదరించబడాలి అని అనుకున్న వాళ్ళు షేర్ చేసి కూడా సహాయం చేయమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రేస్తలాడండి. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవ